బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో చట్టం వేసిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని చెప్పారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మౌనంగా ఉందని అన్నారు. న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని పొన్నం స్పష్టం చేశారు. ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభ ద్వారా చట్టాన్ని చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం అందరికీ తెలుసు. ఈ సందర్భంలో మార్చి 30 నాడు పోయిన బిల్లులు ఇప్పటికీ ఆమోదింపబడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు లేక కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ 42% తోటే రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది. న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగ దండోరా, మాలా మహానాడు, అన్ని బీసీ సంఘాలు, పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితికి ఏర్పడి ఈరోజు బంద్ పిలిపిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా జరుగుతూ ఉంది. రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంద్